ఇవాళ నేను శ్రావణ మాసం స్పెషల్, ఎందుకంటే మంగళవారం వచ్చేసరికి శనగలు ఇంట్లో బోళ్ళు ఉంటాయి. సో దీంతో ఏం చేయొచ్చు అనుకుంటే చపాతీలో కానీ పూరీలో కానీ మనం కర్రీ చేసుకోవచ్చు. సో ఇవాళ ఈ చెనా కర్రీ చేస్తాం, బ్లాక్ చెనా. ముందుగా ఇలా కుక్కర్లో శనగలన్నీ కూడా ఇలాగ ఉడక పెట్టుకొని ఉంచుకుంటాం. ఇప్పుడు మనం దీనికి గ్రేవీ తయారు చేయాలి. సో గ్రేవీ కోసం మనం ఇవే శనగలు ఇప్పుడు మళ్ళీ మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాం. సో శ్రావణ మాసం మంగళవారం కాబట్టి తరగని కూరలు కూడా మనం వాడాలి. సో ఇందులో కూడా ఏం చేస్తున్నామంటే ఈ ఉడికించినవన్నీ కూడా ఇప్పుడు మనం మిక్సీ వేస్తున్నాం. సో ఇవాళ ఆనియన్ గార్లిక్ కూడా వాడకుండా మనం చేస్తాం. సో హాఫ్ క్వాంటిటీ శనగలు మనం ఆల్మోస్ట్ మనం మిక్సీ వేసేయచ్చు. ఇది కొంచెం చల్లారాక ఒక 5 minutes మనం మిక్సీ వేద్దాం. ముందుగా మూకుడు పెట్టి కొంచెం నూనె, పచ్చిమిర్చి, అల్లం, అలానే టమాటాలు చేతితో ఇలాగ ముక్కలు చేస్తాం. పసుపు, దాల్చిన చెక్క, మసాలా ఆకు, రెండు యాలక్కాయలు, ఒక 4 లవంగాలు. ఈ రకంగా వేగిన వెంటనే ఈలోపల నేను శనగలన్నీ కూడా మిక్సీ వేసాను. ఆ మిక్సీ వేసింది మనం ఇందులో కలిపేసుకోవాలి. మనం విడిగా ఇంకొక గ్రేవీలా ఏం చేసుకోక్కర్లేదు. ఈ శనగలే మనకి గ్రేవీ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనం ఉడకబెట్టిన శనగలన్నీ కూడా వేసేది. పౌడర్ అంటే జీలకర్ర పొడి, అలానే కస్తూరి మేతి,
అలానే పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్. సో ఈ వర్షాకాలానికి కూడా ఇలా మిరియాలు వేసుకుని చేస్తే కూడా చాలా బాగుంటుంది. మీకు కాస్త రంగు రావాలనుకుంటే కనుక కొంచెం పసుపు వేసుకోవచ్చు, లేదా కారం కూడా వేసుకోవచ్చు. చూడండి, కొంచెం కారం వేసేసరికి మనకి రంగు మారిపోతుంది. ఇలా గ్రేవీలో ఒక 5 minutes ఉడికిస్తే మన శనగల కర్రీ రెడీ. అలానే చివరిగా కొంచెం సాల్ట్, ఉడికించినప్పుడు కనుక ఆల్రెడీ సాల్ట్ వేస్తే దానికి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలి. సో ఈ చోలే రైస్లో కూడా తింటారు చాలామంది, మహారాష్ట్ర సైడ్ కానీ నార్త్ సైడ్. సో ఎవరికైతే రైస్లో ట్రై చేయొచ్చు, ఇష్టం ఉంటే అది కూడా ట్రై చేయొచ్చు. వావ్, చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయాలి. అదీగాక శ్రావణ మాసంలో మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. చాలా బాగా వచ్చింది. మనకి ఈ శనగల కూరతో అడ్వాంటేజ్ ఏంటంటే గ్రేవీ అనేది మనం సెపరేట్గా చేయక్కర్లేదు, శనగపిండి ఏం వాడక్కర్లేదు. మన శనగల కూర రెడీ. మనం పూరీతో కానీ చపాతీతో కానీ ట్రై చేద్దాం ఇప్పుడు. ఎప్పుడైతే మనం పూరీ వేయించుకున్నప్పుడు ఒక చిట్కా ఏంటంటే, ఆయిల్ తక్కువ అయిపోయినప్పుడు మనం ఇలాగ పూరీని ఇలాగ హాఫ్ చేసుకుని ఇలా వేయించుకోవచ్చు. సో ఇది సెమీ పూరీస్ లాగా, చందమామ పూరీస్ లాగా అవుతుంది. సో ఇది కూడా మనం ఆయిల్ మళ్ళీ చాలామంది ఆయిల్ వేసేస్తారు మళ్ళీ వేయించడానికి, అలా అక్కర్లేకుండా ఈ రకంగా కూడా మనం పూరీలు వేయించుకోవచ్చు. పిల్లల కోసం మేము ఇలాగా ఫిష్ షేప్, ట్రయాంగిల్ షేప్, సర్కిల్ షేప్, మేము పూరీలు చేసుకున్నాం చివరికి. సో ఫుల్ పూరీ అండ్ సెమీ పూరీ. అండ్ పూరీలో కూడా మన చపాతీలో లాగా మనం ఉల్లిపాయ కానీ కీరా కానీ తింటే సూపర్ ఉంటుంది. సో మనం కీరాతో కూడా ట్రై చేద్దాం. సేమ్ చపాతీ లాగానే పూరీని కూడా ఇలాగా కూర తీసుకుని ఇందులో కీరా అండ్ నిమ్మకాయ, సూపర్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు ఇదే విధంగా తింటారు. సో యమ్మీ, సూపర్ వచ్చింది టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి.
అవన్నీ టేస్ట్ చేస్తున్నప్పుడు పూరీలో కీరా అండ్ నిమ్మకాయ కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.